హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఏంటి అనేది, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి, అవి ఎంతవరకు యూస్ఫుల్గా ఉన్నాయి అనేది చూద్దాం. దీనికోసం మీరు కనిపిస్తున్న నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి ఆ కాంటాక్ట్లోకి వెళ్ళి హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి. సో ఇప్పుడు మనం సెండ్ చేసాం కదా హాయ్ అనేసి, దానికి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు చూస్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఏం సర్వీసెస్ ఉన్నాయో చూద్దాం. ఎడ్యుకేషన్ సర్వీస్, టెంపుల్ బుకింగ్ సర్వీస్, గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సర్వీస్, ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసెస్, ఎనర్జీ సర్వీసెస్, సిడిఎంఏ సర్వీసెస్, రెవెన్యూ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఫైనలీ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో ఏమున్నాయో చూద్దాం. ఇందులో బిఐఈ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ మాత్రం ఉంది, మిగతా ఆప్షన్స్ లేవు. సో ఇంకా మిగతా ఆప్షన్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ మనం ఇస్తే మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అలాగే మళ్ళీ మనం బ్యాక్ మెనూకి వస్తే మనం ఇంకో సర్వీస్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సర్వీస్ అయిపోయింది కదా, ఇప్పుడు వేరే సర్వీస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ని సెలెక్ట్ చేశాను. ఇందులో మనకి ఏమొస్తున్నాయి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల అండ్ శ్రీకాళహస్తి ఇలాంటి టెంపుల్స్ యాడ్ చేశారు. ఈ టెంపుల్స్ యొక్క డీటెయిల్ బుకింగ్ మనం చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్కి సింహాచలం సెలెక్ట్ చేసి కింద మనకి 3 ఆప్షన్లు ఇచ్చారు. అది దర్శనం, సేవ ఆర్ డొనేషన్. సో నేను దర్శనం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దర్శనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకు కొంచెం టైం తీసుకొని మనకి మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ ఆ రెస్పాన్స్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంది. ఏంటి, శీఘ్ర దర్శనమా, నార్మల్ అతి శీఘ్ర దర్శనం. సో నేను డేట్ సెలెక్ట్ చేసుకున్నాను, టైము డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. కింద టైమింగ్స్ వచ్చాయి. ఆ టైమింగ్స్ ఆప్షన్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకొని దాంట్లో నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వ్యక్తులు ఎంతమంది వస్తారనేది సెలెక్ట్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చా. తర్వాత మన పేరు, పుట్టిన తేదీ, మన లింగం, ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. నేను కొంచెం డమ్మీ డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, పాన్ కార్డు ఏదో ఒకటి ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. ఇప్పుడు మనకి ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటే అంతమందికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం చూపిస్తుంది. సో చూసిన తర్వాత మనకు ఓకే అనుకుంటే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి 2 ఆప్షన్లు అడుగుతుంది. యూపీఐ ద్వారా చెల్లింపు చేస్తామా, ఇతర పద్ధతుల ద్వారా చెల్లింపు చేస్తామనేసి. నేను యూపీఐని సెలెక్ట్ చేశాను. యూపీఐని సెలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఆప్షన్ అడుగుతుంది, ఏంటి, రివ్యూ చేసి మనకి పేమెంట్ చేయమని. సో ఇక్కడ మనకి ఫోన్పే, గూగుల్ పే లాంటి ఆప్షన్లు అడుగుతుంది. దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేయలేకపోతున్నాను. సో అలా మనకి నచ్చిన దేవస్థానంలో మనకు కావాల్సిన టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ మెనూకి వెళ్ళి మరొక ఆప్షన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వేరే ఆప్షన్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఉన్న సేవలు ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ సేవలు. ఓకే, సెలెక్ట్ చేశాను, సబ్మిట్ చేశాను. ఇప్పుడు రెవెన్యూ సేవలో మనకి ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. మనకి రెస్పాన్స్ వచ్చింది. రెవెన్యూ సేవలో ఏంటో చూద్దాం. వ్యవసాయ ఆదాయ ధృవపత్రం, కుటుంబ సభ్యుల ధృవపత్రం, ఓబీసీ ధృవపత్రం, ఆర్థికంగా బలహీన వర్గ ఈడబ్ల్యూఎస్ ధృవపత్రం, సంపాదించే సభ్యుల సర్టిఫికేట్ లేదు అను ధృవపత్రం, నీటి పన్ను, టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్, టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేట్, వివాహ ధృవపత్రం, ROR 1B ధృవపత్రం, కంప్యూటరైజ్డ్ అడంగల్, ఆదాయ ధృవీకరణ పత్రం పునర్జారీ, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునర్జారీ. ఈ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. మనం వివాహ ధృవపత్రం గురించి చూద్దాం. మ్యారేజ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేశాను. నేను ర్యాండమ్గా ఏదైనా ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను మళ్ళీ ఇంకో కరెక్ట్గా నెంబర్ ఇస్తున్నాను. ట్రై చేసి ఇక్కడ ఆధార్ నిర్ధారించండి అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేశా. సో ఇది రాష్ట్రం లోపల ఉన్నామో రాష్ట్రం వెలుపల ఉన్నామో అని అడుగుతుంది. నేను వెలుపల సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఓటీపీ సేవలను అడుగుతుంది. ఓటీపీ పంపండి అనేసి దాని మీద క్లిక్ చేశా. ఓటీపీ వస్తుందో లేదో చూద్దాం. విఫలమైంది, ఎందుకంటే అది ఆధార్ కార్డు కరెక్ట్ ఆధార్ కార్డు కాదు కాబట్టి. కానీ మీరు కావాలంటే మీరు కరెక్ట్ ఆధార్ కార్డు ఇచ్చి ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ సేవలు చాలా ఉపయోగపడతాయి. ఇంకా వీటిలో చాలా లోటుపాట్లు, కొత్త సేవలు యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ సేవలన్నీ మనకు అందిస్తుందని కోరుకుంటున్నాను. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.